వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జిఆర్. స్త్రీలలో సంతానలేమి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు రెండు రకాలుగా గర్భసంచి ట్యూబ్కి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఒకటి అంటే సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అంటాము, రెండు అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే బాడీలో వేరే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది బ్లడ్ ద్వారా గర్భసంచి ట్యూబ్కి చేరటం, ఆ ట్యూబ్లో ఉన్నటువంటి డెలికేట్ స్ట్రక్చర్ డ్యామేజ్ అవటం వల్ల ట్యూబ్ ఫంక్షన్స్ కాంప్రమైజ్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఎగ్ ఇప్పుడు నార్మల్గా బ్లడ్ వెసల్స్ లాంటివి తీసుకుంటే దానికి అంటే ఒక పైప్ లాగా మాత్రమే పనిచేస్తుంది. కానీ గర్భసంచి ట్యూబ్ ఒక పైప్ కాదు. ఆ పైపు చేయాల్సిన ఫంక్షన్స్తో పాటు అంటే గర్భసంచి ట్యూబ్లో ఉండే గోడలో 4 లేయర్స్ ఉంటాయి. ఇన్నర్ మోస్ట్ లేయర్ని సీలియరీ లేయర్ అంటారు. దాని కింద ఎపిథీలియం ఉంటుంది, దాని కింద మస్క్యులర్ లేయర్ ఉంటుంది, దాని కింద పెరిటోనియం ఉంటుంది. తర్వాత ట్యూబ్ చివర ఎండింగ్ దాన్ని ఫింబ్రియా అంటామన్నమాట. ఆ ఫింబ్రియా ఏంటంటే ఫింగర్స్ లాగా ఉండి ఎగ్ వచ్చినప్పుడు ట్యూబ్ లోపల నెగిటివ్ ప్రెషర్ డెవలప్ అయ్యి ఆ ఎగ్ని సక్ చేసే కెపాసిటీ ఈ ఫింబ్రియాకు వస్తుందన్నమాట. ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఫింబ్రియా డ్యామేజ్ కనుక అయితే ఎగ్ లోపలికి వెళ్ళలేదు, లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ట్యూబ్ వంకర్లు తిరగటం కానీ లేకపోతే లోపల టాక్సిన్స్ ఉండటం కానీ వీటి వల్ల ఈ టాక్సిన్స్ ఎంబ్రియోని కానీ లేకపోతే ఎగ్ని కానీ స్పర్మ్ని కానీ చంపేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అది ట్యూబ్ ఉండవలసిన నార్మల్ పొజిషన్లో లేకుండా అది పక్కన అన్నం తినే పేగులకి వెళ్ళి అతుక్కోవటం కానీ, యూట్రస్కి వెళ్ళి అతుక్కోవటం కానీ, ఓవరీకి వెళ్ళి అతుక్కోవటం కానీ, అలా డిఫరెంట్ బాడీలో దగ్గర ఏ ఆర్గాన్ ఉందో ఆ ఆర్గాన్కి వెళ్ళి అతుక్కుపోవటం వల్ల ఎగ్ ట్యూబ్ ఓవరీ పక్కనే లేక రిలీజ్ అయిన ఎగ్ ట్యూబ్లోకి వెళ్ళలేకపోవటము, దానివల్ల ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవటము, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రీజను. ఈ ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా ఇంకా ఎక్కువ అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఒకసారి సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ వచ్చి అది టిల్ డెలివరీ దాకా లీడ్ చేయకపోయినా ప్రెగ్నెన్సీ నార్మల్గా వస్తుంది. ఇక రకరకాల కారణాల వల్ల అబార్షన్ అయితే అవ్వచ్చు. తర్వాత కొంతమందికి ఏమో ఒక చైల్డ్ పుట్టిన తర్వాత రెండో చైల్డ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అది రాకపోవటము, లేకపోతే కొంతమంది ప్రెగ్నెన్సీ కొత్తగా పెళ్లి కాగానే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడే పిల్లలు వద్దు అనుకొని వాళ్ళు వెళ్ళి అబార్షన్స్ అవి చేయించుకోవటం చాలా కామన్గా జరుగుతుంటుంది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇన్ఫెక్షన్ కింద నుండి వెజినాలో నుంచి గర్భసంచిలో నుంచి ట్యూబ్లోకి అసెండింగ్ ఇన్ఫెక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అయితే బాడీలో యూట్రస్కి ట్యూబ్కి కంపేర్ చేస్తే యూట్రస్ లోపల ఎక్కువ ఇమ్యూన్ మెకానిజం ఎఫిషియెంట్గా పనిచేసి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దాన్ని ఫైట్ చేసి దాన్ని మళ్ళీ నార్మల్ స్థితికి తెస్తుంది. కానీ ట్యూబ్లో ఇమ్యూన్ రెస్పాన్స్ అంతా యూట్రస్లో ఉన్నంత చక్కగా ఉండదన్నమాట. అందుకని ట్యూబ్లో ఇన్ఫెక్షన్ వస్తే అది పర్మనెంట్ అయిపోతుంది. చాలామందిలో అది ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అనమాట. ఇది కాక ఇంకా అంటే ఇంకొక కండిషన్ ఉంది, అది ఎండోమెట్రియోసిస్ అంటాం. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచి మొత్తము 3 పొరల్లో ఉంటుంది. ఈ లోపలి పొర ఒక స్పాంజీ లేయర్ లాగా, అంటే మనం ఒక విత్తనం కనుక నేలలో పెడితే నేల ఎలా పనిచేస్తుందో ఈ స్పాంజీ లేయరు బేబీకి అలా అంటే బేబీ నుంచి వచ్చే రక్తనాళాలు ఈ స్పాంజీ లేయర్లో గుచ్చుకొని తల్లి దగ్గర నుండి ఆహారము ఆక్సిజను బేబీ తీసుకోవడం జరుగుతుంది. ఈ స్పాంజీ లేయర్ కనుక సరిగా డెవలప్ కాకపోయినా దాంట్లో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానివల్ల కొంతమందికి ప్రెగ్నెన్సీ రాదు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువగా టెన్షన్ పడటం. అంటే ఈ కాలంలో ప్రతి చిన్నదానికి అంటే ఒక బస్సు దొరకకపోతే టెన్షన్ పడటము, లేకపోతే ఇంటికి పని మనిషి రాకపోతే టెన్షన్ పడటము, ఇలా అంటే చిన్న ట్రివియల్ రీజన్కి కూడా టెన్షన్ పడటం అనేది జరుగుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ కోసము ఆగినన్ని రోజులు ఆగి మళ్ళీ కావాలనుకుని వెయిట్ చేసేటప్పుడు 1 నెలలో రాలేదని టెన్షన్ పడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ అంటే స్టెప్ బై స్టెప్ ఒక పర్సన్ కనుక ప్రెగ్నెన్సీ రాలేదు అని అప్రోచ్ అయినప్పుడు బోత్ మేల్ ఫీమేల్ని ఇద్దరిని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఫస్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఒకవేళ వాళ్ళకి పెళ్ళయి తక్కువ కాలము, వాళ్ళ ఏజ్ బాగుంది, తర్వాత వేరే మేజర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నప్పుడు మామూలుగా సింపుల్గా ఒక మందులతోనే ఒక 3 months 4 months ప్రయత్నం చేస్తాం.
ఒకవేళ 3-4 మంత్స్లో కనుక ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు సెకండ్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, అంటే ఒక్కసారి హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి అన్ని సమస్యలకి ఒకే వన్ గోలో మనం డాక్టర్స్ అప్రోచ్ కాలేరు. అది పేషెంట్స్ అర్థం చేసుకోవాలి. ఈ పర్టికులర్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలా వాళ్ళ కండిషన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ అనేది సూట్ అవుతుంది, ఓన్లీ మెడిసిన్సే సూట్ అవుతాయా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సర్జరీ అవసరం అవుతుందా, లేకపోతే ఏదైనా సైకలాజికల్ స్ట్రెస్ని రెడ్యూస్ చేయడానికి ఏమన్నా మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందా, లేకపోతే ఐయుఐ అనేది అవసరం అవుతుందా, లేకపోతే ఐవీఎఫ్ అనేది అవసరం అవుతుందా, లేదా ఇంకా ఐవీఎఫ్ ఇక్సీ అనేది కూడా అవసరం అవుతుందా. ఇవన్నీ కూడా ఏంటంటే పేషెంట్ ఇదివరకు వేరే చోట ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంది లేనిది, తర్వాత రిపోర్ట్స్ ఎలా ఉంది, ఏజ్ ఎలా ఉంది, వీటి అంటే గ్రాస్గా మొత్తం ఫ్యాక్టర్స్ని ముందు పెట్టుకొని అనలైజ్ చేసి థరోగా సిస్టమేటిక్గా ఒక ఫైనల్ డయాగ్నోసిస్ కని వచ్చి అప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ని, అంటే స్టెప్ ఈ పర్టికులర్ కపుల్కి ఏ రకమైన ట్రీట్మెంట్తోని మనం స్టార్ట్ చేయాలా అనేది డిసైడ్ చేస్తే ఈ సమస్యని చాలా వరకు మనం తీర్చే అవకాశం ఉంటుంది. చూశారు కదండి, స్త్రీలలో సంతానలేమికి పరిష్కారం. ఆయుర్వేదంలో కూడా ఈ సమస్యకి పరిష్కారం ఉందట. అదేంటో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్.